ఇక్కడ అందరూ ఏమనుకున్నారంటే అధ్యక్ష, రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా ఇక్కడ ఏదో పెద్ద నగరం కడుతున్నారని చెప్పి. వాస్తవానికి యాక్చువల్గా వాళ్ళు చేసినది ఏం తెలిసిన అధ్యక్ష, ప్లాట్ల వ్యాపారం. ఓన్లీ ప్లాట్లే అధ్యక్ష. సింపుల్గా చెప్పాలంటే ప్లాట్ల వ్యాపారం. 1691 ఎకరాలు వాళ్ళ చేతికి ఇస్తే దాన్ని ఎందుకంటే ప్లాట్లు చేసేదానికి, ఆ ప్లాట్లు వేసేదానికి ఎంతెంత గోచి చేసినారు, ఎంతెంత గోల్మాల్ చేసినారు అనేది ఒకటొకటి చదివి అనిపిస్తుంది అధ్యక్ష. ఫస్ట్ స్విస్ ఛాలెంజ్ అనే పద్ధతికి పోయినారు అధ్యక్ష. స్విస్ ఛాలెంజ్ అనే పద్ధతికి పోయినప్పుడు, స్విస్ ఛాలెంజ్ అంటే ఏం అధ్యక్ష, ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ అంటే ఎవరైతే ఫస్ట్ నేను వచ్చి ఈ పని చేస్తాను, ఈ ధరకు చేయగలను అని చెప్పిన వ్యక్తి కానీ కంపెనీ కానీ ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఏమని, ఈ ధరకు నేను చేస్తాను, దీంట్లో ఇది స్పెషాలిటీ కాన్సెప్ట్ అని. అయితే చట్టం ఏమని చెప్తుంది అధ్యక్ష, చట్టం ఏమంటుందంటే ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ ఎవరైనా కానీ, దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వస్తే ముందరికి దాన్ని వాళ్ళ మనుషులకు మార్పులు చేసుకునే దానికి. ఎప్పుడు అధ్యక్ష మార్పులు చేయాలని ప్రయత్నం చేసేది, ఎప్పుడంటే ఎంతో మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మేము కూడా దీంట్లో పాల్గొంటామని పోతే, అవునే మేము బయట నుంచి సింగపూర్ నుంచి తెచ్చే వాళ్ళకు వీళ్ళు కూడా అడ్డం తయారని ఇక్కడ మాకని చెప్పి దాన్ని తప్పించేదానికి వాళ్ళు క్వాలిఫికేషన్ పెట్టినారు అధ్యక్ష. ముందరనే క్వాలిఫికేషన్. ఏమంటే ఆ క్వాలిఫికేషను ఇక్కడ స్థానికులు అంటే బేసికలీ ఇప్పుడు ఈ చట్టం ఏదైతే మనం ఈరోజు మరి ప్లేస్ చేసినాం, ఈ బిల్లు ప్లేస్ చేసినాం అధ్యక్ష, పారదర్శకత కోసం. పారదర్శకత ఎక్కడ, ప్రీవ్యూ అంటే అర్థం ఏం అధ్యక్ష, మనకు టెండర్కు రాకముందే దాంట్లో ఏమన్నా లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది జడ్జి గారు నిర్దేశించి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ గత ప్రభుత్వం చేసిన చూడండి అధ్యక్ష, ఏం చేశారంటే చట్టంలో ఎవరైనా కానీ పాల్గొనొచ్చారంటే వీళ్ళు ఏం చేస్తారంటే క్వాలిఫికేషన్ పెట్టినారు. అంటే లేదు ఎవరంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు, ఓన్లీ కొంతమందే చేయొచ్చని. ఎవరు ఆ కొంతమంది అంటే వాళ్ళు పెట్టిన టైలర్ మేడ్ చూడండి అధ్యక్ష ఎట్లా పెట్టారంటే, వేరే దేశాల్లోనే ఇన్ని బిల్డింగులు కట్టిండల్లా, వేరే దేశాల్లోనే ఇన్ని ప్లాట్లు వేసిండల్లా, ఇంత వీళ్ళకు ఉండాల్సినది. అంటే టైలర్ మాదిరి అధ్యక్ష నీలం షర్ట్ వేసుకోవాలా, నీలం ప్యాంట్ వేసుకోవాలా, పసుపచ్చ టై వేసుకోవాలి, ఇట్లా నీట్ గా టైలర్ మేడ్ గా పెట్టినారు అధ్యక్ష. అది చూసి ఎంఎస్ రావు గారు ఒక బ్యూటిఫుల్ అదే చెప్తాను. అది తీరా చూస్తే అధ్యక్ష ఇవన్నీ ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టినారని చూస్తే, వేరే దేశంలో కాదు మనం వ్యాపారం చేస్తుండేది, వేరే దేశంలో కాదు మనం ఏం కడుతుండేది, మన దేశంలో మన గుంటూరు పక్కన ఉండే ప్లాట్ల వ్యాపారం చేసేదానికోసము ఇన్ని రూల్స్ పెట్టినారు అధ్యక్ష. వాళ్ళు ఏమని పెట్టినారు, సెక్షన్ 2SS అని ఉంది అధ్యక్ష, స్విస్ ఛాలెంజ్ అప్రోచ్. దాంట్లో ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ అని చెప్పి తీసేసి, అంటే ఎవరైనా కానీ పాల్గొనొచ్చు అనే దాన్ని తీసేసి కొంతమంది మాత్రమే ఎవరైతే వాళ్ళు ముందరనే చెప్తారో వాళ్ళు మాత్రమే పాల్గొనేటట్లు ఏర్పాటు చేసి పెట్టినారు అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష నెక్స్ట్ మళ్ళీ ముఖ్యంగా అథారిటీ ఉంటుంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ మామూలుగా ఎట్లయితే అధ్యక్ష, ఈ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రాజెక్టును ఫస్ట్ తెచ్చిన తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు సమీక్షించిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు. కానీ వీళ్ళు మార్చి దాన్ని ఏం చేసినారు అధ్యక్ష, అథారిటీనే లేకుండా ఫస్ట్ పైన నుంచి ప్రభుత్వం వచ్చేటట్లు ప్రభుత్వమే చెప్పేటట్లు. ఎందుకంటే ప్రభుత్వము మీన్స్ వాళ్ళు గవర్నమెంట్, వాళ్ళు మీన్స్ క్యాబినెట్, కాబట్టి క్యాబినెట్ ద్వారా ఏమైనా చేసుకోవచ్చు అనే దానికోసం ఇన్ని మార్పులు చేసినారు అధ్యక్ష. ఇటువంటి మార్పులు ఇటువంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు మరి బిల్లు తేవడం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉంది అధ్యక్ష. దాంతోపాటు ఎన్ని మార్పులు చేసినారు అధ్యక్ష వాళ్ళు, కమిటీ కాన్స్టిట్యూషన్, కమిటీలు ఏర్పాటు చేసేది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్ట్ లో ఉన్న ప్రకారంగా వచ్చిన కమిటీలన్నీ మార్చినారు. ఆ తర్వాత ఏం చేసినారు అధ్యక్ష, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆ సబ్జెక్టు మార్చినారు అధ్యక్ష, అప్రూవల్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రిన్సిపల్స్ ఆ సబ్జెక్టు మార్చినారు అధ్యక్ష, ట్రీట్మెంట్ ఆఫ్ అ సోల్ బిడ్ అంటే ఒకరే వచ్చినట్లయితే గానా అది మార్చినారు అధ్యక్ష వాళ్ళకి అనుకూలంగా ఉండేదానికి, ట్రీట్మెంట్ ఆఫ్ లిమిటెడ్ రెస్పాన్స్ మినిమం పీపుల్ వచ్చినట్లయితే ఏం చేయాలని అది మార్చుకున్నారు, స్పెక్యులేటివ్ బిడ్స్ అది మార్చుకున్నారు, రైట్స్ ఆఫ్ లెండర్స్ అది. అంటే ఒక చట్టంలో ఇన్ని రకాల మార్పులు చేసినారు అధ్యక్ష. ఎందుకు ఇన్ని రకాల మార్పులు చేసినారంటే కేవలము వాళ్లకు నచ్చిన వాళ్ళు మాత్రమే వచ్చి ఆ ప్రాజెక్టు చేసేదానికి అనుకూలించాలని. ఈ రోజు ఈ చట్టం ఎందుకు తయారు చేసేదానికి మరి ప్రభుత్వం పూనుకుందంటే ఇటువంటి లొసుకులు జరగకుండా ఉండాలా, పారదర్శకంగా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ రోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష ఇది దీని గురించి అధ్యక్ష ఎంఎస్ రామచంద్రరావు గారు హానరబుల్ జడ్జ్ ఒక బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఇచ్చినారు ఇంటరిమ్ స్టే. ఆ ఇంటరిమ్ స్టే చదివినట్లయితే ఈ రోజు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఉండింటే చాలా బాగుండేది అధ్యక్ష. మరి ఎక్కడున్నా కూడా బహుశా ఇది వింటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఏమని చెప్తున్నారు అధ్యక్ష, దీని విషయంగా ఎప్పుడైతే
ఈ ప్లాట్ల వ్యాపారం ఉందో ఈ ప్లాట్ల వ్యాపారం కోసము వాళ్ళు బయట సింగపూర్ నుంచి మాత్రమే ఎందుకు రావాలా, మేము చేయలేమా ఈ ప్లాట్ల వ్యాపారం అని స్థానికులు మన వాళ్ళు తెలుగు వాళ్ళు పోతే వాళ్ళను రానియకుండా చేసే ప్రయత్నంలో ఇదంతా గోలుమాలు చేసినప్పుడు మన స్థానికులు కోర్టును ఆశ్రయించినారు అధ్యక్ష. ఏమని ఆశ్రయించినారు కోర్టును, మాకు కూడా అవకాశం కల్పించండి, ఏ విధంగా మాకు అవకాశం మీరు కల్పించడం లేదు అని అన్నప్పుడు ఆయన రామచంద్రరావు గారు ఇంటరిమ్ స్టే ఇచ్చినారు అధ్యక్ష. ఎప్పుడు ఇచ్చినారు అది, ఆయన 12 సెప్టెంబర్ 2016లో ఇంటరిమ్ స్టే ఇచ్చినారు. ఇంటరిమ్ స్టేలో అధ్యక్ష ఆయన ఇచ్చినది ఒకటొకటి చదువుకుంటూ పోతే అసలు నిజంగా సిగ్గుచేట అధ్యక్ష ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి సిగ్గుచేట అనమాట. ఏం చేసినా చెప్తా చూడండి అధ్యక్ష. దాంట్లో వీళ్ళు అంటే ఏదైతే ఇక్కడ స్థానికులు దాంట్లో ఆ టెండర్లలో పాల్గొనాలని అనేవాళ్ళు వాళ్ళు పోయి వాళ్ళ వాదన ఏమని వినిపించారంటే, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏదైతే మీరు ప్రపోజల్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం అడిగిందో ఆర్ హెవీలీ టిల్టెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫారెన్ డెవలపర్స్ యాజ్ అగేన్స్ట్ ఇండియన్ డెవలపర్స్ by prescribing mandatory experience of development and construction outside India and although the project is to be executed in India. అంటే ఏమంటున్నారు అధ్యక్ష, ఎవరైతే పోయినారు ఇక్కడ కోర్టును ఆశ్రయించిన వాళ్ళు, ఇది ఏ విధంగా మీరు పెట్టినారంటే కండిషన్లు, ఈ కండిషన్లు మొత్తము కూడా ఫారెన్ వాళ్లకు అనుకూలించేటట్లుంది, కానీ ప్రాజెక్టు జరుగుతుండేది ఇండియాలో కదా, మన రాష్ట్రంలో భారతదేశం జరుగుతుంటే మీరు ఎందుకు మొత్తం ఫారెన్ వాళ్ళకు అనుకూలించేటట్లుంది అనేది వాళ్ళు జడ్జిని ఆశ్రయించి చెప్పిన అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష చెప్పినది that the specification of 2000 crores high net worth for intending developers. అంటే వాళ్ళు ఎట్లా పెట్టినారు అధ్యక్ష, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము ఎవరైతే ప్లాట్ల వ్యాపారం చేయబోతున్నారో వాళ్లకు 2000 కోట్ల వర్త్ ఉండాలంట. ఏసేది ప్లాట్ల అధ్యక్ష, దానికి 2000 కోట్లు ఎందుకు అధ్యక్ష నాకు అర్థం కాలేదు. అది సేమ్ వాళ్ళు అడిగినది అదే అధ్యక్ష. ఇది కాక బిడ్ అంటే పేపర్ టెండర్ ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసేదానికి 25 లక్షలు అంట, అది కూడా చెప్పిన అధ్యక్ష. ఎందుకు ఇంత అని. దాని తర్వాత అధ్యక్ష సెక్యూరిటీ ఎంత అధ్యక్ష, 6,35,50,000 సెక్యూరిటీ. ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ఎందుకు పెట్టినారు, కేవలం మీరు ఫారెన్ కంపెనీలకు అనుకూలించేదానికి కదా అని చెప్పి ఆ రోజు కోర్టును ఆశ్రయించిన వాళ్ళు చెప్పినారు అధ్యక్ష. ఇది కాక ఇంకోటి చెప్పినారు అధ్యక్ష, there is an extremely short time for submitting completing proposals, only 7 days from the dates of disclosure of the competitive bid. అంటే వాళ్ళు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశారంటే అధ్యక్ష, ఆ సింగపూర్ వాళ్ళకి అనుకూలం చేయాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రపోజల్ ఇచ్చిన తర్వాత 7 రోజుల లోపలనే క్లోజ్ చేస్తామంటారు. సో దానికి వీళ్ళు ఆశ్రయించి వీళ్ళు ఏమన్నారంటే ఇంత అన్యాయంగా 7 రోజులు మాత్రమే, ఎందుకంటే ఏమంతా మునిగిపోతుంది అధ్యక్ష 7 రోజుల్లో. అప్పుడు ఇవన్నీ విన్న తర్వాత జస్టిస్ రామచంద్రరావు గారు ఇచ్చిన అబ్జర్వేషన్స్ వాళ్ళు ఇచ్చినది చదువుకుంటూ పోతే అధ్యక్ష ఎంత దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ఇంటరిమ్ స్టే అయినా కూడా ఈ రోజు ఏమన్నారు అధ్యక్ష, Article 14 of the Constitution of India and the action of the state has to be fair, reasonable, non-discriminatory, transparent, non-capricious, unbiased, without favoritism or nepotism, and in pursuit of promotion of healthy competition and equitable treatment. అంటే ఏమంటున్నారంటే ఈ రాష్ట్రము ప్రభుత్వం చేసిందే తప్పు చెబుతూ జడ్జి గారు ఏమంటున్నారంటే 14 ఆర్టికల్ 14 మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎక్కడే కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిజాయితీగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, పక్షపాతం లేకుండా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, మళ్ళీ ఏదైనా కానీ అన్బయాస్డ్ అండ్ వితౌట్ ఫేవరిటిజం నెపాటిజం, ఎవరైనా కానీ నా వాళ్ళు అనేది ఒక పార్షియాలిటీ లేకుండా మనం ఎవరిని కూడా దగ్గర చూడకుండా ఉండాలని చెప్పి ఏదైతే ఆ రోజు జడ్జి రామచంద్రరావు గారు మరి ఇచ్చినారో దాని ప్రకారంగానే ఈ బిల్లు ఈ రోజు ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది కాక అధ్యక్ష తర్వాత సబ్సిక్వెంట్ గా జడ్జి గారు ఇచ్చిన అబ్జర్వేషన్స్ కామెంట్స్ జడ్జిమెంట్ చదివినట్లయితే ఎంత బ్యూటిఫుల్ ఇచ్చిన అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే, if the proposal is not published, in what manner can there be a challenge thereto? Many interested parties might not feel enthused to participate in the process without the commercial bid of the OPP being disclosed upfront, thereby defeating the very purpose of the Swiss challenge. అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, స్విస్ ఛాలెంజ్ అని కొత్త కనిపెట్టినారు. వాస్తవానికి స్విస్ ఛాలెంజ్ అనేది దీనికి సంబంధం లేదు అధ్యక్ష, ప్లాట్ల వ్యాపారానికి. స్విస్ ఛాలెంజ్ ఎప్పుడు విచిత్రమైన పరిస్థితుల్లో విచిత్రమైన ఐడియా నాకు వచ్చింది, ఆ ఐడియాను నేను చేస్తాను, ఆ ఐడియాను నేను చేసినందుకు నేను ఈ ధరకు చేస్తాను, మరి మీరు నాకు ఇవ్వండి అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది ఒక ఛాలెంజ్ గా యాక్సెప్ట్ చేసి అవును సో అండ్ సో ఈయన ఈ ఐడియా ఈ ధరకు చేస్తానంటున్నాడు, మీరు ఎవరన్నా కానీ ఇంతకంటే బెటర్ గా చేసే వాళ్ళు అయితే రండి అని చెప్పేది. అది స్విస్ ఛాలెంజ్ అధ్యక్ష. ఇక్కడ ఇది చేసేది పెద్ద బ్రహ్మాండమైన ఐడియా కాదా, చేసేది ప్లాట్లు. ఆ ప్లాట్లకు మళ్ళా సింగపూర్ వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాలా, ఆ తాపత్రయంలో ఇన్ని రకాల చట్టాలను మార్చుకుంటూ పెట్టుకుంటూ దానికి అందుకని జడ్జి ఏమంటున్నారంటే అధ్యక్ష, దానికి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే ఫస్ట్ సింగపూర్ కంపెనీ వచ్చి మేము ఇంత ధరకు చేస్తామని చెప్తారో అది తెలియపరచారంటే అధ్యక్ష, అది చట్టాన్ని వీళ్ళు సవరించినారు. దానికి జడ్జి ఏమంటున్నారంటే స్విస్ ఛాలెంజ్ల సారాంశం ఏమి, ఎవరైతే వచ్చి చేస్తాం ఈ ధరకు అని చెప్తారో
ఆ ధర కంటే నువ్వు ఆ ధరను తెలియపరుస్తా కదా ఇంకోటి వచ్చి నేను ఇంతకంటే బెటర్ ధర చేస్తా అని చెప్పేది, నువ్వు ధరనే తెలియపరచుకుంటే కొత్తవాడు ఎక్కడి నుంచి వస్తాడని చెప్పేది జడ్జి ఇచ్చిన అబ్జర్వేషన్ అధ్యక్ష. ఇది కాక బట్ ఫస్ట్ the interested bidders must know what is the revenue share offered by the OPP and then only they can offer their challenge. Only thereafter it would be decided which bidder among them was eligible or not. The disclosure was meant for all interested applicants among whom some. జడ్జి ఏమంటున్నాడంటే ఎవరైతే దీంట్లో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరచాలి, కానీ నువ్వు ఆ తెలియపరచకుండా నువ్వు దాపెట్టుకుని అసలు ద పర్పస్ ఆఫ్ స్విస్ ఛాలెంజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫీటెడ్. స్విస్ ఛాలెంజ్ డెఫినేషన్ నువ్వు మారుస్తుండవు అని చెప్పి జడ్జి. దాని తర్వాత ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రవి డెవలప్మెంట్ కేసు అనేది ఒకటి ఉంది అధ్యక్ష సుప్రీంకోర్టులో. దాన్ని కోట్ చేస్తూ దాంట్లో ఏమంటారంటే జడ్జి రామచంద్రరావు గారు, ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వైల్ అడాప్టింగ్ ద స్విస్ ఛాలెంజ్ మెథడ్. మన సుప్రీంకోర్టు కూడా పారదర్శకత అనేది ఎంత అవసరము స్విస్ ఛాలెంజ్ అనేది చెప్పిందని ఈ రోజు గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. ఆ పారదర్శకత కోసమే ఈ రోజు బిల్లు ఇక్కడ టేబుల్ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి. అదేవిధంగా అధ్యక్ష ఏమంటున్నారంటే, if the revenue share as proposed by the OPP is admittedly not seen by the respondent, it is prima facie ununderstandable as to how the respondents determined that the original project proposal is beneficial to the state. దానికి జడ్జి ఏమంటున్నారంటే, ప్రభుత్వం మీరేమంటున్నారు, నేను ఎవరికి చూపినో ఎంత డబ్బులకు చేస్తాడో నేను కూడా చూడను అని చెప్పి. దానికి జడ్జి ఏమంటున్నారంటే, నువ్వు చూడగా ఎవరికి చూపించకపోతుంది, మళ్ళీ అసలు ఇది అవసరం రాష్ట్రానికి నీకెట్ట తెలుసా? నువ్వు చూడవు, ఎవరికి చూపానంటావు, ఎందుకంటే నీకు ముందరనే తెలుసు కదా సింగపూర్ వాళ్ళు ఎంత ఇస్తున్నారని చెప్పి. కానీ అట్లాంటప్పుడు రాష్ట్రానికి ఇది అవసరమని నీకెట్ట తెలుసు అని చెప్పి జడ్జి అడుగుతున్నాడు అధ్యక్ష. ఎంత నీట్గా ఉందంటే అధ్యక్ష జడ్జిమెంట్, చదువుకుంటూ పోతే అసలు ఓసారి మళ్ళీ లాగ్ అవుదామనిపిస్తుంది అధ్యక్ష. దానికి మళ్ళీ చూడండి అధ్యక్ష, ద రివర్సల్ ఆఫ్ ప్రొసీజర్ వాజ్ అడ్మిటెడ్ బై ద అటార్నీ జనరల్. ఇది ఎవరు చెప్పినారు? ఇది మన ఏజీనే, మళ్ళా అప్పటి ఏజీనే ఒప్పుకున్నాడు. The reversal is in fact clearly set out in GOMS number 170 dated 4/7/2016, which runs contrary to section 19(2) of the Act. Thus the whole process emanating from the top instead of emanating from the second respondent. అంటే దీంట్లో ఏమంటారంటే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారము కింద ఏపీఐడిఏ నుంచి పైకి ప్రపోజల్ రావాలా, పైకి ప్రపోజల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కన్సిడర్ చేయాలా, అది చేద్దామా వద్దని. కానీ వీళ్ళు మార్చి దాన్ని ఏం చేస్తున్నారంటే, పై నుంచి గవర్నమెంట్ ఇస్తుంది, మీరు కింద వినండి. దాన్ని జడ్జి ఏమంటున్నారంటే, గవర్నమెంట్ అన్న తర్వాత పై లెవెల్ ముఖ్యమంత్రి స్థాయి, మంత్రి స్థాయి, సెక్రటరీ స్థాయి. ఏపీఐడి అనేది ఒక అథారిటీ. ఆల్రెడీ మీకు పైన ఉద్దేశం నీలో ఇది ఉంది అని తెలిసిన తర్వాత నీకు భిన్నంగా ఎవరు మాట్లాడుతారు ఇంకా కింద వాళ్ళు, అసలు అర్థం ఉందా మీరు చేసే దాంట్లో అని చెప్పి జడ్జి అడుగుతున్నాడు. అడిగిన తర్వాత the respondents have prima facie deviated with the mandatory provisions of the procedure of that which are intended for public interest. అంటే ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వము ప్రజల కోసము ఏదైతే మరి ఈ చట్టాలు ఇవన్నీ కూడా చేయబడి ఉన్నాయో అవన్నీ డివియేట్ అయినారు మీరు అని చెప్పి ఓపెన్ గా జడ్జి కామెంట్ చేసినారు అధ్యక్ష. They have initiated the process of Swiss challenge first and intended to evaluate the commercial benefit from the OPP proposal later. అంటే ఫస్ట్ మీరు స్విస్ ఛాలెంజ్ ప్రపోజల్ ఇనిషియేట్ చేసి ఆ తర్వాత కమర్షియల్ ఇది చేయాలని చెప్పి, ఇది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అని చెప్పి చెప్తున్నాడు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వచ్చిన తర్వాత దాని తర్వాత అధ్యక్ష ఒక చోట ఎంత చక్కగా చెప్తారు జడ్జు, గవర్నమెంట్ ఇస్ ద గార్డియన్ ఆఫ్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద స్టేట్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ప్రభుత్వానికి బాధ్యత, రాష్ట్రానికి సంబంధించిన ధనము, డబ్బులు, ఆస్తి అంతా కూడా కాపాడాల్సినది ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి దానికి సంబంధించిన ఆర్థిక విషయాలు కూడా ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి ఈ రోజు ఆ బాధ్యత చూసుకొనే ఈ రోజు ఈ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టినామని చెప్పి మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ తర్వాత అధ్యక్ష ఇంకా జడ్జి ఏమంటున్నారంటే, బట్ గవర్నమెంట్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఆర్బిటరీనెస్ నాట్ ఎఫెక్టెడ్ బై బయాస్ ఆర్ యాక్చుయేటెడ్ బై మ్యాలఫైట్స్. అంటే ప్రభుత్వానికి ఇట్లాంటి ఒకరి మీద శ్రద్ధ, ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ఉండరాదు, అందరినీ సమానంగా చూడాలి. ఇన్ని రకాలు చెప్పిన తర్వాత అంటే దీస్ ఆర్ ఆల్ స్కాటింగ్స్, యూ కాల్ దెమ్ స్కాటింగ్ రిమార్క్స్ అధ్యక్ష. ఇన్ని చేసిన తర్వాత ఏం చేసినారు చూసిన అధ్యక్ష అప్పటి ప్రభుత్వం, మీరు నన్ను ఇన్ని రకాలు చెప్తారని చెప్పి ఈ చట్టాన్ని మళ్ళీ మార్చినారు. చట్టం ప్రకారం మీరు లేరు అని చెప్తే చట్టాన్ని మీరు మారుస్తారు. ఇది ఇటువంటి జరగకుండా ఉండేదానికే ఈ రోజు ఇటువంటిది చేపట్టి. ఇది చూసిన తర్వాత అధ్యక్ష నాకు అర్థమవుతుంది, అసలు ఆశ్చర్యకరంగా ఉంది. చూసిన తర్వాత 2014లో అధ్యక్ష ఫస్ట్ అంటే పాత హైదరాబాద్ అసెంబ్లీలో ఫస్ట్ ఈ ప్రపోజల్ ఇట్లా ఏదో మేము క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఏరియా సింగపూర్ అంటే మాకు డౌట్ వచ్చింది అధ్యక్ష. ఇది ఏదో సంథింగ్ గోల్మాల్ ఉన్నట్లుంది దీంట్లోనే. అప్పుడు ఒక చిన్న కథ చెప్పింటాం అధ్యక్ష, మళ్ళీ మీకోసము మళ్ళా ఈ రోజు నేను మళ్ళీ మీకు చెప్తాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒక చిన్న కథ చెప్పింటి. ఏం చెప్పింటి అంటే,
ఇప్పుడు వీళ్ళ అంటే ఇప్పుడు పాత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఫేవరెట్ కాంట్రాక్టర్లు ఉండరు కదా అధ్యక్ష, ఇట్లాంటి ఒక కంపెనీ అంటే తెలుగు తమ్ముళ్ళ కంపెనీ అని అనుకుందాం అధ్యక్ష, తెలుగు తమ్ముళ్ళ కంపెనీ. దాని తర్వాత అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు. అక్కడ నారదుడు ఇంద్రుడికి చెప్తాడంట అధ్యక్ష, ఏమని, నాయన రాజా అక్కడ భూలోకం పోయి చూడండి, ప్రతి ఊరికి ఒక పెద్ద ద్వారం కట్టి పెట్టినారు. మనం చూస్తే నువ్వు ఇంత పెద్ద ఇంద్రునివి, ఇక్కడ మహేంద్రునివి, మన పైన స్వర్గానికి ఇంతవరకు ఒక ద్వారం లేదు, ముఖద్వారం లేదు, ఏమీ లేదంటే ఇంద్రుడు ఆలోచించుకొని ఏదో నారదుడు చెప్పేది కూడా కరెక్టే కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి కట్టాల్సిందే. సరే కడదాము నారద, శాంక్షన్ ఇచ్చేస్తుండే కట్టే అంటాడు. నారదుడు కొంచెం ఎక్కువ ఆలోచన చేసి మన ఊరికి అనవసరంగా నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాము, భూలోకంలో మంచి సిస్టమ్ ఫాలో అవుతున్నారు, టెండర్ సిస్టమ్ అదే అంటాడు. దేవుడు అమాయకుడు కదా అధ్యక్ష, దేవుడు అడుగుతాడు అనమాట, ఏందా టెండర్ సిస్టమ్ నాకు తెలియలే అంటే, రకరకాల మనుషులను పిలుచుకొస్తాము, అందరు కలిసి ఎవరు తక్కువ ధరకు చేస్తారో వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటాడు అధ్యక్ష. రైట్, ఇది కూడా బాగానే ఉంది, పిలుచుకురా అంటే అప్పుడు ఎవరెవరు పోతారు తెలుసా అధ్యక్ష, అక్కడికి పైకి అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ, జపాన్కు సంబంధించిన ఒక కంపెనీ, మన తెలుగు తమ్ముల టైప్ కంపెనీ ఒకటి అధ్యక్ష. వీళ్ళు ముగ్గురు పోతారనమాట. పోయిన తర్వాత ఫస్ట్ ఎంతకు చేస్తామని ఇంద్రుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే ఫస్ట్ జపాన్ కంపెనీ పోయి $3,000 అంటాడు అధ్యక్ష. ఎందుకు $3,000 అంటే, ఒక $1,000 మెటీరియల్ కోసం, సిమెంట్ కాంక్రీట్ వగేరా ఉంటాయి కదా, ఒక $1,000 లేబర్ కోసం, ఎందుకంటే పని చేయాలి కదా అధ్యక్ష. దేవుడు అమాయకుడు తెలియదు కాబట్టి ఇంకా సరిపోయి కదా 2,000, మళ్ళీ 3 ఎందుకు అంటాడు అధ్యక్ష. 3 ఎందుకు అని అంటే, ఆ 3 వచ్చేసి నాకు మార్జిన్, ఇంత కష్టపడి పైకి వచ్చి పనిచేసినా కాబట్టి ఆ మార్జిన్ అంటాడు అధ్యక్ష. సరే వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ అమెరికా వాళ్ళని పిలుస్తారు అధ్యక్ష, వాళ్ళు 6,000 అంటారు. 6,000 నీకెందుకు, 6,000 జపాన్ వాళ్ళు 3 చేస్తారు కదా అని చెప్పి దేవుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే అప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటారంటే, ఎంత జపాన్ ఉన్నా ఏదున్నా కూడా అమెరికానే ఏ రోజుకైనా కూడా మా క్వాలిటీని వేరే ఉంటుంది కాబట్టి $2,000 మెటీరియల్ కోసము, $2,000 లేబర్ కోసము, $2,000 నా మార్జిన్ అంటాడు అధ్యక్ష. సో జపాన్ వాళ్ళదేమో $3,000 వీళ్ళది $6,000. మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ లాంటి కంపెనీ పోతుంది అధ్యక్ష, ఇదో ఈ ప్లాట్ల వ్యాపారం చేసే కంపెనీ. వీళ్ళు పోయి నారదుని దగ్గర పోయి మాకు ఒక అవకాశం ఇస్తారో దేవునితో మాట్లాడతామని అంటారు అధ్యక్ష. సో దేవుడు ఉండి రా అని చెప్పి మాట్లాడమంటే ఈయన ఏం చెప్తారు తెలిసిన అధ్యక్ష, 9,000 అంటాడు. నీకెందుకు 9, జపాన్ వాళ్ళు 3 చేస్తామంటుంటే అమెరికా వాళ్ళు 6 చేస్తానంటే ఈయన చెప్పేది దేవుని చెవులేకపోయి, ఒక 3 నీకు, ఒక 3 నాకు అంటాడు. మళ్ళీ కట్టేది ఎవరు అని అడుగుతారు అధ్యక్ష. కట్టేది ఎవరు అని అడిగితే, ఆ జపాన్ ఆయన ఎట్లా కడతానైనా కదా వాళ్ళకి ఇద్దామని చెప్తా, మేము 2014లో చెప్పినవి ఈరోజు సేమ్ అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అని చెప్పి వాళ్ళని తెచ్చి ఏందో చేసి స్విస్ ఛాలెంజ్ చేసి ఫైనల్ గా చేసే పని ఏమంటే ప్లాట్లు వేస్తారంట అధ్యక్ష. ఇంకా మనకు తెలుగు లేరు ఆ ప్లాట్లు వేసేతోళ్ళు. ప్లాట్లు వేస్తారంటే వాళ్ళు చేసిన ప్లాట్లలో పడేది ఒకటి 8 లక్షల SFTతో ఒకటేదో ఐకానిక్ బిల్డింగ్, ఇది పేరు కొత్తగా కనుక్కున్నారు అధ్యక్ష. ఏదైనా కానీ ఐకానిక్, నిజం చెప్పాలంటే ఐకానిక్ బిల్డింగ్ కాదు, ఐకానిక్ బ్రిడ్జ్ కాదు, ఐకానిక్ కరప్షన్, ఐకానిక్ అవినీతి జరిగింది గత 5 సంవత్సరాలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫైనల్ గా అధ్యక్ష వీళ్ళు చేసిన పని ఏమంటే, ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మన బిల్లు ఏదైతే తెస్తా ఉన్నామో దానికి ఇదొక ఉదాహరణ అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి బిల్లు తేవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఈ సభకు, రాష్ట్రానికి అందరికి తెలియజేయాలని అధ్యక్ష. ఒక బిల్లు తెచ్చినంటే బిల్లు ఇంపార్టెన్స్ ఎంత అని తెలియాలంటే వాళ్ళు చేసిన దోపిడీ అవినీతి ఎంత ఉందో మనం అర్థం చేసుకుంటున్నాయి కదా అధ్యక్ష, తెలుసు. అందుకని నాకు చాలా బాధగా ఉంది, ఈరోజు వాళ్ళు ఉండింటే బాగుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇది వీళ్ళు ఏం ఆలోచన చేసినారంటే అధ్యక్ష, పోనీ ఇంత స్విస్ ఛాలెంజ్ అని చెప్పి మార్చినారు కదా అధ్యక్ష. వీళ్ళు మార్చి చెప్పి చేసిన పని ఏమంటే, ఫైనల్ గా సింగపూర్ నుంచి కంపెనీ వస్తుందంట అధ్యక్ష. మాట్లాడితే వాళ్ళు ఏదో సింగపూర్ గవర్నమెంట్ అంటారు. మాకు డౌట్ వచ్చి చూసినాం, గవర్నమెంట్ ఏంటంటే సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈడ ప్లాట్ల వ్యాపారం ఎందుకు చేస్తుంది అని చెప్పి తీరా చూస్తే అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ ఇంకొక కంపెనీ జురాంగ్, వీళ్ళు ఏదో 2 కంపెనీలు అధ్యక్ష. వీళ్ళు వస్తారనమాట. ఏం చేస్తారు వీళ్ళు అంటే, వీళ్ళు సింగపూర్ కన్సార్షియం అంట అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం అంట, వాళ్ళు ఒక భాగం అంట. ఎంత అంటే అధ్యక్ష భాగం, వీళ్ళ వ్యాపారం కూడా ఎట్లుందో చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత పెట్టుబడి పెడుతుంది అధ్యక్ష, 221 కోటి. సింగపూర్ వాళ్ళేమో 306 కోట్లు. సింగపూర్ వాళ్ళు పెట్టేది ఓన్లీ 306 కోట్లే అధ్యక్ష, ఇంకా దాని తర్వాత ఏముండదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 220 కోట్లు పెట్టుబడి పెట్టాలా, ఆ తర్వాత మళ్ళా అప్పు మొత్తం ఆంధ్రప్రదేశ్ పెట్టాలా, ఆ తర్వాత 5,500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు ఇవన్నీ ఉండే కదా అధ్యక్ష, ఇవన్నీ చేయాలా, భూమి విలువ ఇవ్వాలా. అంటే లెక్కేస్తే 10 నుంచి 12,000 కోట్లు అవుతుంది అధ్యక్ష అంతా లెక్కేస్తే. కానీ ప్రాఫిట్ లో భూమి అయితే భూమి ఫ్రీగా అంతే దానికి లెక్కేసుకుంటే అంత 12,000 కోట్లకు పోతుంది. 12,000 కోట్లకు పోతుంది అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎంత, ఇంచుమించు 10-12,000 కోట్లు. ఎందుకు అట్లా అప్రాక్సిమేట్ చెప్తున్నా అంటే 4 కోట్లు 5 కోట్లు ఎంత, దానికి రిజర్వ్ ప్రైజ్ 4 కోట్లను పెట్టినారు అధ్యక్ష. పెట్టి
వాళ్ళ పెట్టుబడి ఎంత అంటే ఓన్లీ 306 కోట్ల అధ్యక్ష, 306 కోట్లు పెట్టుబడి, అంతకుమించి ఏం లేదు. 306 కోట్లు పెట్టుబడి. ఆ తర్వాత వాళ్ళు ₹1 అప్పుదారంట. అప్పుకు వాళ్ళు గ్యారంటీ ఉండాలంట. ఆ అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ చేయాలంట. రోడ్లు మనం వేయాలంట, కాలువలు మనం వేయాలంట, కరెంటు మనం వేయాలంట, గ్యాస్ మనం వేయాలంట, లైట్లు మనం వేయాలంట, ఇసుక ఫ్రీ చేయాలంట. అన్ని కండిషన్స్ ఎంత బాగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే ఫోన్లో ఇంత కష్టపడిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమొస్తుందంటే వాళ్ళకి 58% అంట, మనకు 42% అంట. విన్నారు అధ్యక్ష ఎక్కడ ఉంది? ఆడికి ఆగలే అధ్యక్ష, ఆడికి ఆగలే. ఇంతటితో సమాప్తం అనేది కూడా లేదు. ఓన్లీ ఇంకా మొదట్లో పేర్ల వరకే, ఇంటర్వ్యూ చాలా ఉంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే అధ్యక్ష, వీళ్ళు వీటికి ఆపకుండా 58, 42 ఆంధ్రప్రదేశ్ అంటే 300 కోట్ల పెట్టుబడికేమో వాళ్ళకి 58% ఆదాయము, 12,000 కోట్లు అందాజుకు పెట్టిన పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికేమో ఓన్లీ 42%. ఆడికి ఆగలే. వాళ్ళు సపరేట్ గా మళ్ళా మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పి ఒకటి పెట్టినారు అధ్యక్ష. దాని పేరు సపరేట్ గా దానికి ఒక పేరు పెట్టినారు. వాళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళు మేనేజ్మెంట్ కంపెనీ. ఈ సింగపూర్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు అండ్ మన ఈ ఆంధ్ర బ్యాచ్ కలిసి ఒక సపరేట్ ఏడీపీఐ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టినారు అధ్యక్ష. వీళ్ళు కూడా చేయాలంట. మళ్ళా వీళ్ళు ఇంకొక మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తారంట అధ్యక్ష. వాళ్ళు చేస్తారంట యాక్చువల్గా అమ్మడం ప్లాట్లో కన్సల్టెంట్స్. వాళ్లకు మొత్తం రెవెన్యూ మీద 5.5% అంత అధ్యక్ష. మళ్ళీ సో ఫైనల్ గా జడ్జి అదే అన్నాడు. ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా మీరు వచ్చి ఎవరికి ఇస్తుంటారు? ఇంకో మంచి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తే అయిపోయి కదా. మళ్ళీ మేము సింగపూర్ నుంచి తేవడం ఎందుకు, మీకు ఇవ్వడం ఎందుకు, చట్టాన్ని రకాలుగా మార్చడం ఎందుకు, ఇంత నష్టం ఎందుకు? అదేదో 5.5 6 మనమే ఇస్తే అయిపోయి కదా అధ్యక్ష. కాదు అంటే ఇవన్నీ ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల ధనాన్ని మనం ఎట్లా దోపిడీ చేయాలా, అవినీతి చేయాలనే ప్లానింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆ ప్లానింగ్ ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేస్తుందని చెప్పి తెలియపరుస్తా ఉంటారు అధ్యక్ష. ఇది కాక వాళ్ళది ఎంత ఆశ్చర్యకరమైన టర్మ్స్ పెట్టుకున్నారంటే అధ్యక్ష, దాని బోర్డులో నలుగురు వాళ్ళు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరంట, వాళ్ళు నలుగురు వాళ్ళు ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళ చేతులు కదా అధ్యక్ష ఉండేది. ప్లస్ ఇంకా అప్పులు ఎట్లా పెట్టినారు తెలిసిన అధ్యక్ష, పొరపాటున ఏదన్నా ఆ ఏడీపీ ఈ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఎవరు ఆటోమేటిక్ గా అదే సింగపూర్ కంపెనీని. ఆ సింగపూర్ కంపెనీ పొరపాటు చేస్తే కూడా 90% మొత్తం దానికి సంబంధించిన పెట్టుబడి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాపస్ ఇవ్వాలంటే 20% వడ్డీ తేయాలంట. వినాం అధ్యక్ష ఎక్కడ అప్పేమో వాళ్ళకి సంబంధం లేదంట. పాపం గౌరవ ప్రతిపక్ష నాయకు మాకు ఎవరికి లేదు ఇట్లా ఛాన్సులు, ఎవరికి ఒక్కరికన్నా ఇచ్చిన ఇట్లా ఛాన్స్ ఎవరికి లేదు. సింపుల్ పెట్టుబడి లేని ఛాన్సులు కదా అధ్యక్ష. ఇది ఇట్లాంటివన్నీ వీళ్ళు చేసుకొని ఈ రోజు ఇంత అన్యాయమైన పాలన చేసి ఇంకా ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాదులేండి అదే. అండ్ అధ్యక్ష ఇవి చేసి ఏదన్నా జరిగితే మళ్ళా కేసులు ఎక్కడికి పోవాలంటే అధ్యక్ష, ఇది లండన్ కోర్టుకు పోవాలంట అధ్యక్ష. కోర్టు లండన్ అంట, మళ్ళీ ఇక్కడ ఉండకూడదంట, కోర్టు లండన్ అంట. ఇది చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చా అధ్యక్ష. ఇంతకుముందు ఈ తెలుగు తమ్ముళ్లకు భలే నీట్ గా సూట్ అయ్యే కథలు దండి ఎదురుతున్నాయి అధ్యక్ష ఈ మధ్య. ఇట్లా వీళ్ళ మాదిరి ఒక ఆయన వేరే దేశం పోయినాయంట అధ్యక్ష. పోయిన తర్వాత అక్కడ స్టేట్ గెస్ట్ కాబట్టి ఆ పక్కన సింగపూర్ అట్లాంటి దేశంలోనే పిలిచినారంట అధ్యక్ష. ఏదో ఒక దేశము పిలిచినారంట. పిలిచి బ్రహ్మాండమైన ఇండ్లు అంట అధ్యక్ష. ఇండ్లు ఈయన పోయి భోజనం చేసుకుంటే గించేసుకుంటే చిన్నగా ఆ పక్క ఆయన అడిగినారంట, ఎట్లా కట్టినావు ఇండ్లు అని. అంటే ఆయన బయటికి ఇట్లా వరండాలకి బయటికి పిలుచుకొని పోయి ఆ పక్క ఇట్లా నది ఉందంట అధ్యక్ష. ఆ నది చూపించి అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది అని అంట అధ్యక్ష. అంటే మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ ఏదైతే ఇక్కడ వాళ్ళ మాదిరి మంత్రి ఎవరు పోయి కనపడుతుంది అని అంట. 15% అన్నాయంట అధ్యక్ష. అంటే బ్రిడ్జ్లో 15% అని. ఓహో అట్లనా అని చెప్పి ఈయన తెలివితో వాపసు వచ్చినాయంట అధ్యక్ష. తిరుగుతుంటారు అధ్యక్ష, మలేషియా, సింగపూర్, కొరియా గిరియా వాపసు వచ్చినాయంట అధ్యక్ష. వాపసు వచ్చిన తర్వాత ఒక 2-3 ఏళ్లకు ఆ మంత్రి మళ్ళీ ఈడికి వచ్చినాయంట. వస్తానే నా ఇంటికి భోజనం రానంట అధ్యక్ష. అంటే ఈయనకు వచ్చినాయి. అంత 10 అంతల ప్యాలెస్ ఉందంట, అంత 10 అంతల ప్యాలెస్ అంట అధ్యక్ష. ఆయన అడిగినంట, నువ్వు ఎట్లా కట్టావు అంత లోపలే అంటే, ఆ నది పక్క చూసి బ్రిడ్జ్ కనపడుతుంది అంటే నాకు అసలు కనపడడం లేదా అట్లా నాకు అసలు కనపడడం లేదన్నట్టు అధ్యక్ష. ఇట్లాంటి ఉండకూడదు, ఇట్లాంటి ఉండరాదు అని చెప్పి చివరికి అధ్యక్ష ముగించే ముందర అధ్యక్ష ఇదంతా కూడా పరిపాలన చేసేటప్పుడు ఎంతో నిస్వార్థంగా మంచి హృదయంతో ఒక మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి పరిపాలన ఇవ్వాలా. అన్నిటికంటే ముఖ్యం ద వాల్యూ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మనీ. గవర్నమెంట్ ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం అంటే ఆదాయం ప్రభుత్వం నోట్లు కొట్టదు. ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళ కాడి నుంచి ఉన్న వాళ్ళ వరకు సబ్బు, టూత్ పేస్ట్, బ్రష్ ఏది కొన్నా కూడా దాని పెద్ద ఏదైతే పన్ను కడతారో ఆ పన్నే మన చేతికి వస్తుంది. కాబట్టి దాని ద్వారా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చట్టం ఇక్కడ తెచ్చేదానికి పూనుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఒకటి ఫేమస్ కేసు ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి ఇటువంటి దానిలకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం
మన శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యంగా ప్రతిపక్షానికి కూడా అవసరం అధ్యక్ష. దిస్ ఆల్సో ల్యాండ్ మార్క్ కేసు అధ్యక్ష. ఇట్ ఇస్ కాల్డ్ జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ దౌలత్ మాల్ జైన్ కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అధ్యక్ష. ఇది సుప్రీం కోర్టులో దిస్ ఇస్ కోటెడ్ బై మెనీ ఇదనమాట. బెంచ్ వచ్చేసి జస్టిస్ కె రామస్వామి అండ్ జస్టిస్ హన్సారియా. అందులో ఇదే సేమ్ ప్లాట్ల వ్యాపారం అధ్యక్ష. అయితే ప్లాట్లలో అక్కడ రాజస్థాన్ లో ఏం చేసినారంటే వేసిన ప్లాట్లు మన జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చిన్న గౌరవం పంచుకుంటారనమాట. ఆ పంచుకుంటే తప్పు అనే దాంట్లో జడ్జిమెంట్ లో భాగంగా ఆయన ఇచ్చిన రిమార్క్స్ చూడండి అధ్యక్ష. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఓవర్ విచ్ ద లెజిస్లేచర్ హ్యాస్ పవర్ టు మేక్ లా. ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అధికారం. ఏ శాసనసభ అయితే అధికారం చట్టం ద్వారా ఇస్తుందో ఆ అధికారం ద్వారానే ప్రభుత్వం అనేది పరిపాలన చేస్తుంది. ద గవర్నమెంట్ రన్స్ ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఆఫ్ అ స్టేట్ with the aid and advice of the Chief Minister and the Council of Ministers, which exercises the powers and performs its duties by the individual ministers as public officers with the assistance of the bureaucracy working in various departments and corporate sectors, etc. ఎక్కడి నుంచి? ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ప్రభుత్వం నడిపేది లెజిస్లేచర్ ద్వారా వచ్చిన హక్కుతో పాటు, చట్టంతో పాటు, ఆ తర్వాత ఆ కింద ఉండే బ్యూరోక్రసీ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో అందరూ కలిసి పరిపాలన చేస్తారు. Though they are expressed in the name of the governor, each minister is personally and collectively responsible for the actions of acts and policies. గవర్నర్ పేరు మీద వచ్చినా కూడా ప్రతి ఒక్కటి యాక్చువల్ గా ప్రతి ఒక్క మంత్రికి ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ, అంటే ఒక నిర్ణయం తీసుకుందంటే కేబినెట్ లో ఆ ప్రతి మంత్రికి సపరేట్ గా అందరూ కలిసి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దే ఆర్ అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్ టు ద పీపుల్. దేర్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద లా అండ్ ద రూల్స్. ప్రజలకు అన్నిటికంటే ముఖ్యము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ అధికారం కూడా ఏదైతే ఉందో ఇది చట్టము మనకు చెప్తా ఉంది అధికారం గురించి. అండ్ ఏదైతే పొరపాట్లు జరిగినాయి, గత 5 సంవత్సరాలు జరిగిన పొరపాట్లు అనేది ఒక నిదర్శనం అధ్యక్ష. ఎగ్జాంపుల్ దాని గురించి ఏమంటారంటే, ద సో కాల్డ్ పబ్లిక్ పాలసీ కెనాట్ బి అ క్యామోఫ్లేజ్ ఫర్ అబ్యూజ్ ఆఫ్ ద పవర్ అండ్ ట్రస్ట్ entrusted with the public authority or public servant for the performance of public duties. ఏదైతే పబ్లిక్ పాలసీ అనే పేరు మీద ఈరోజు రాజధాని కడతాం, బ్రహ్మాండమైన సింగపూర్ తెస్తాం. చాలా మంది అధ్యక్ష అసలు ఏమనుకుంటారంటే సింగపూర్ ఆల్రెడీ తయారైపోయింది ఇక్కడ అని చాలా మంది అనుకుంటున్నారు అధ్యక్ష. అయితే ఇది ఏమన్నంటే పబ్లిక్ పాలసీ అంటారు అధ్యక్ష. సో జడ్జి గారు ఏమంటున్నారంటే పబ్లిక్ పాలసీ అనే ముసుగు లోపల మనము సొంతానికి లాభపడే తప్పవుతుంది. ఇది ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో అవన్నీ కూడా పబ్లిక్ అథారిటీ, పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ అథారిటీ ఒక గవర్నమెంట్ కానీ ఒక ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు ఆ బాధ్యత ఉంది అనేది. మిస్యూజ్ ఇంప్లైస్ డూయింగ్ ఆఫ్ సంథింగ్ ఇంప్రాపర్. తప్పు అంటే ఏదైనా కానీ తప్పు చేసినది తప్పు అవుతుంది. ద ఎసెన్స్ ఆఫ్ ఇంప్రాపరిటీ ఈజ్ రిప్లేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ మోటివ్ ఫర్ ప్రైవేట్ వన్. ఏదైనా కానీ ప్రజలకు సంబంధించిన విషయాన్ని మనం పర్సనల్ గా ఏదైనా లాభపడాలని అనుకోవడం తప్పు. When satisfaction sought in the performance of duties is for mutual personal gain, the misuse is usually termed as corruption. ఎక్కడైతే మనకు సొంతము కోసం ఏదైనా కానీ పబ్లిక్ పాలసీ ముసుగు కింద వాడుకున్నామో అది కరప్షన్ అనే పదం దానికి అప్లై అవుతుంది. The holder of a public office is said to have misused his position when in pursuit of a private satisfaction as distinguished from public interest he has done something which he ought not to have done. ప్రజలకు చేయాల్సినది కానీ ప్రజలకు చేయబడినది కానీ మనం సొంతానికి ఏదైనా చేసుకుంటే అది తప్పు కింద అవుతుంది. ద మోస్ట్ ఎలిమెంటరీ క్వాలిఫికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి. ద మోస్ట్ ఎలిమెంటరీ క్వాలిఫికేషన్ డిమాండెడ్ ఆఫ్ అ మినిస్టర్ ఈజ్ ఆనెస్టీ అండ్ ఇన్కరప్టబిలిటీ. ద బేసిక్ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఒక మంత్రికి ఉండాల్సినది నిజాయితీగా ఉండాలి, ఎక్కడే కానీ అవినీతికి పాల్పడకూడదు. బేసిక్ అంటాడు అధ్యక్ష. He should not only possess these qualifications but should also appear to possess them. ఇది ఉండేదే కాదు, ప్రజలకు కనపడే దాని కోసం కూడా ఆ విధంగా ప్రవర్తించాలని కూడా జడ్జి చెప్తున్నాను అధ్యక్ష. కరప్షన్ ఇస్ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ పాలిటిక్స్. రాజకీయానికి మన అవినీతి అనేది చాలా ఇబ్బంది కలుగజేసే పరిస్థితి. ఆల్దో పొలిటికల్ కరప్షన్ ఇస్ మోర్ వైడ్ స్ప్రెడ్. ఏదైతే అధ్యక్ష మరి ప్రజాస్వామ్యం లేని దేశాల్లో ఎక్కడైతే ఇంకా ఎక్కువ అవినీతి ఉన్నా కూడా ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో కూడా అవినీతి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వస్తుంది. బ్రైబ్స్ ఓపెన్ ద వే ఫర్ యాక్సెస్ టు ద స్టేట్ ఫర్ దోస్. అంటే ప్రతి ఒక్క సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సమానమైన అవకాశాలు ఉండాల్సిన చోట ఎప్పుడైతే బ్రైబ్ వస్తుందో బ్రైబ్ వలన ఆ సమానత్వం అనేది పోతుంది. సమానత్వాన్ని పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి జడ్జి గారు చెప్తున్నారు అధ్యక్ష. బికాస్ ఆఫ్ ఇట్స్ ఇల్లీగల్ నేచర్ కరప్షన్ ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ పబ్లిక్ డెసిషన్ దట్ ఆర్ మేడ్ ఇన్ సీక్రెసీ. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పినారు అధ్యక్ష, ఏమని బ్రీచ్ ఆఫ్ ఓత్. ఏదైతే బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటే అప్పటి 2014 తెలుగుదేశం ప్రభుత్వం స్వేరిన్ అయిన తర్వాత వాళ్ళకు ముందే తెలుసు ఎక్కడ రాజధాని కట్టాలని ముందే తెలుసు.
కొన్ని రోజులు నూజివీడు అని చెప్పి ఊరికి అందరికీ కళ్ళు మోయించేటట్లు చెప్పి కొన్ని రోజులు గుంటూరు అని చెప్పి ఇదంతా జరిగేటప్పుడు లోపల వాళ్ళు ప్లాట్లు వాళ్ళ స్థలాలన్నీ ఆక్రమించుకొని చేసినది అటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి ఈ జడ్జిమెంట్ అధ్యక్ష బ్యూటిఫుల్ జడ్జిమెంట్ మరి మీకు తెలియజేస్తూ మరొకసారి కూడా అధ్యక్ష ఈ రోజు ఈ పబ్లిక్ డొమైన్ల అధ్యక్ష ఈ చట్టంలో సారాంశము ముఖ్యమైనది ఏదైనా కానీ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ ఏ జడ్జి గారిని కోర్టు అయితే నియమిస్తుందో ఆ జడ్జి గారు ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తారు అధ్యక్ష. పబ్లిక్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా టెండర్ డాక్యుమెంట్ కూడా చదవచ్చు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళ మాదిరి స్విచ్ ఛాలెంజ్ అని చెప్పి ఎవరికి అర్థం కాకుండా ఆ విధంగా కాకుండా అధ్యక్ష వెరీ క్లియర్ గా సింపుల్ గా చిన్నపిల్లలను కూడా అర్థమయ్యేటట్లు అనమాట. ఆ సలహాలు అధ్యక్ష పరిగణనలోకి తీసుకొని తన దగ్గరకున్న టెక్నికల్ స్టాఫ్ అంటే ఏ టెక్నికల్ స్టాఫ్ అయితే జడ్జి గారు కోరుకుంటారో ఆ టెక్నికల్ స్టాండ్ ను ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి అధ్యక్ష మనం బాగా గమనించాల్సినది టెక్నికల్ స్టాఫ్ ను మనకై మనం ప్రొవైడ్ చేయడం, జడ్జి గారు ఎవరిని కోరుకుంటారో వాళ్ళని మనం ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత మరి ప్రజలు ఇచ్చిన అభిప్రాయము వాళ్ళ సలహాలు మరి జడ్జి గారు తనకు ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో ఆ కరెక్ట్ గా తన సలహాదారులు మన స్టాఫ్ ను మరి యూటిలైజ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రకారంగా చేయండి, ఈ ప్రకారంగా టెండర్లు నడపండి, ఈ ప్రకారంగా మరి మీరు ఎగ్జిక్యూషన్ చేయండి అని చెప్పిన తర్వాత మార్పులు సూచించిన తర్వాత ఆ మార్పులను ఒకవేళ మార్పులు అంటూ ఉంటే ఆ మార్పులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అప్పుడు ద రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ టెండరింగ్ పోతుంది. కానీ అందుకని దిస్ కాల్ జ్యుడిషియల్ ప్రివ్యూ అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష ఈ రోజు మరి మీరు ఇచ్చిన అవకాశానికి ఈ రోజు ఇంత సమయం మీరు కేటాయించినందుకు ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చిందంటే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ద బిల్, ఈ హిస్టారిక్ బిల్, వెరీ హిస్టారిక్ బిల్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ ధైర్యము సాహసం చేయలేదు. ఈ రోజు ఇటువంటి ధైర్యము సాహసం అంటే ఈ బిల్లు ద్వారా మనకు క్లియర్ గా ఏమర్థమవుతుందంటే ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము పరిపాలన చేసేటప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎక్కడే గాని అవినీతికి తావు ఉండదు అని చెప్పి తెలియజేసేదానికి ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చేదానికి మరి ఇటువంటి ఎన్నో హిస్టారిక్ బిల్స్ లో ఇదొక బిల్ అని చెప్పి అందరి మరి సహాయంతో ఇది ఎనాక్ట్మెంట్ కావాలో చట్టం కావాలని కోరుకుంటూ మనం చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. కరుణాకర్ రెడ్డి గారు.